రాశి సింహరాశి. ఈ సింహరాశిలో మఖాప్ప, ఉత్తరాషాఢం సింహం. అలాగే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వరకు సింహరాశిలోకొస్తుంది. అలాగే ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 అండి. అలాగే ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి కూడా ఏకాదశ స్థానంలో మిథున రాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. ధన వ్యయాన్ని కలగజేస్తాడు. శని సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా ఉన్నాడు. ధన నాశనాన్ని కలగజేస్తాడు. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి కూడా సంవత్సరం అంతా కూడా సప్తమ జన్మస్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉన్నారు. అలాగే అనేక మార్గాల్లో ఆదాయం వీరికి చేకూరుతుంది. వీరికి కొద్దిగా మానసిక ప్రశాంతత చాలా అవసరం. అలాగే వీరు మానసికంగా బలంగా ఉంటారు. కానీ మీకు ఆకస్మికంగా చేతికి ధనం అందుతుంది. అలాగే మీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. విద్యలో విజయం సాధిస్తారు. అలాగే తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మీ ఆరోగ్యానికి కూడా జాగ్రత్త అవసరం. అలాగే పంచమ, అష్టమాధిపతి ఏకాదశ స్థానం వల్ల వీరికి ధనాదాయం కలుగుతుంది. అవివాహితులకి అంటే వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. అలాగే సంతాన పురోభివృద్ధి సాధిస్తారు. సత్సంతానం కలుగుతుంది. విద్యా విషయాల్లో ముందంజ. అలాగే ఈ సమయం తోబుట్టువులకు కూడా అనుకూలంగా ఉంటుంది. శని అష్టమ రాశి సంచార ప్రభావం వల్ల ప్రతిబంధకాలు కలగవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలు ఈ సంవత్సరం వీరికి కలిసొస్తాయి. కోర్టు విషయాల కోసం అధిక ధనం వెచ్చించవలసి వస్తుంది. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి, సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణను పాటిస్తే సమస్యలన్నీ కూడా అధిగమిస్తారు. వీరికి వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలను వీళ్ళు సిద్ధం చేసుకుంటారు. వీరు విదేశీ మాధ్యమాలు, విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం కూడా ఈ సంవత్సరం ఈ రాశివారు తీసుకుంటారు. అలాగే ఈ యొక్క ఆహ్, రాశివారి అదృష్ట సంఖ్య 1 అండి. అలాగే వీరికి జన్మస్థానంలో కేతువు సంచారం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, అలాగే మానసిక హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వారు ఈ ఈ సంవత్సరం మనం ఈ రాశివారు ఏం చేయాలి అంటే ఆంజనేయ ఆరాధన అంటే మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం. అలాగే మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని వినడం ద్వారా మనకి ఆ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పోయి వారు సుఖంగా ఉంటారు ఈ రాశివారు.